12వ శక్తిపీఠమైన శ్రీ మాణిక్యాంబ అమ్మవారు ఈరోజు శ్రీ సరస్వతీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు. సరస్వతీదేవి ఎలా ఉద్భవించింది అన్నది తెలుసుకుందాం. సృష్టికి మూలకర్త అయిన బ్రహ్మదేవుడు లోకంలో జీవరాశిను సృష్టిస్తాడు. కానీ ఆయన చుట్టూ అంతా నిశ్శబ్దంగా శూన్యంగా ఉంది. సృష్టించిన జీవులకు రూపం ఉన్నా వాటికి జ్ఞానం లేదు, చైతన్యం లేదు. ఆ అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపాలని బ్రహ్మదేవుడు తపస్సు చేస్తాడు. తపస్సుకు ఫలితంగా ఆయన నోటి నుంచి ఒక దివ్య రూపం ఉద్భవించింది. ఆ రూపమే శ్రీ సరస్వతీదేవి. ఆమె తెల్ల రంగు చీరలో వీణ, పుస్తకం, అక్షరమాల ధరించి తెల్లని పద్మంపై కూర్చుని దర్శనమిచ్చింది. ఆమె వీణను వాయించగానే శూన్యంలో మొదటిసారిగా మధురమైన నాదం వినిపించింది. ఆ నాదశక్తితోనే సమస్త జీవులకు జ్ఞానం అందించింది. ఈ విధంగా సృష్టికి మరియు సృష్టికర్తకు జ్ఞానాన్ని, వాక్యను, చైతన్యాన్ని అందించిన దేవత సరస్వతీదేవి.